స్వంత జిల్లాలో మాజీ సీఎం జగన్ కు షాక్ తగిలింది. రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి టీడీపీలో చేరేటకు రంగం సిద్ధం చేసుకున్నారు. కడప కార్పొరేషన్లో 46 డివిజన్ కార్పొరేటర్ గా రామచంద్రారెడ్డి సతీమణి శ్రీదేవి ఉన్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు రామచంద్రారెడ్డి ఆయన సతీమణి శ్రీదేవి విజయవాడ చేరుకున్నారు. స్వంత జిల్లాలో మాజీ సీఎం జగన్ కు షాక్ తగిలింది. రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి టీడీపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. కడప కార్పొరేషన్లో 46 డివిజన్ కార్పొరేటర్ గా రామచంద్రారెడ్డి సతీమణి శ్రీదేవి ఉన్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు రామచంద్రారెడ్డి ఆయన సతీమణి శ్రీదేవి విజయవాడ చేరుకున్నారు. సొంత జిల్లాలో మాజీ సీఎం జగన్ కు షాక్ తగిలింది. రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి టీడీపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. కడప కార్పొరేషన్లో 46 డివిజన్ కార్పొరేటర్ గా రామచంద్రారెడ్డి సతీమణి శ్రీదేవి ఉన్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు రామచంద్రారెడ్డి ఆయన సతీమణి శ్రీదేవి విజయవాడ చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. సొంత పార్టీలోనే వైసీపీకి సంబంధించి మాత్రం ఎదురు దెబ్బలు అయితే అదే పనిగా తగిలేటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అంటే ఆయన ప్రధానంగా కూడా చిత్తూరు జిల్లా సొంత నియోజకవర్గం. ఎవరైతే జగన్ ఉన్నారో జగన్ యొక్క సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ, ఆయన టీచర్స్ ఎమ్మెల్సీగా రామచంద్రారెడ్డి గతంలో గెలుచున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే 2000 ఈ ఎలక్షన్స్ ఎప్పుడైతే జరిగినాయో, ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా కూడా పార్టీని వీడేందుకైతే మాత్రం పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ద్వితీయ స్థాయి నాయకులు అయితే మాత్రం ఇప్పటి వరకు కూడా జాయిన్ అయ్యారు. ప్రధానమైన నాయకులు అయితే ఇప్పటి వరకు కూడా జాయిన్ కాలేదు. ప్రజెంట్ కనుక సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్టయితే మాత్రం ఎమ్మెల్సీ, ఈ టీచర్స్ ఎమ్మెల్సీ అనేటువంటి రామచంద్రారెడ్డి టీడీపీలో జాయిన్ అయ్యేందుకు ఆయన అయితే రెడీ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన చిత్తూరు నుంచి కూడా బయలుదేరినట్టు తెలుస్తుంది. ఈయన రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. వీళ్ళ ఎవరైతే ఈయన మిసెస్ ఉన్నారో ఆమె కూడా 46వ వార్డుకి సంబంధించి ఆమె కూడా కార్పొరేటర్ గా చేస్తూ ఉన్నారు. వీళ్ళది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. వీళ్ళకి సంబంధించిన కూడా పెద్ద ఎత్తున కూడా ఫాలోవర్స్ ఉన్నట్లుగా కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం. ఈ రోజు ఆయన ఇప్పుడు బయలుదేరారు. రేపు ఆయన సీఎం చంద్రబాబును కలిసి పార్టీలో టీడీపీ పార్టీలో జాయిన్ అవుతారు. వైసీపీని వీడి టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ.